దీపావళికి మనమందరం సంబరాలు చేసుకుంటాం, పండగ చేసుకుంటాం. ఆ దీపావళికి మనం కాల్చే బాణాసంచాన్ని తయారు చేసే దాంట్లో దేశంలోనే అత్యంత కీలకమైనది తమిళనాడులోని శివకాశి. స్టాండర్డ్ బ్రాండ్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి బ్రాండ్లతో కూడినటువంటి సీమటాపాకాయ దగ్గర నుంచి, చిచ్చుబుడ్డి దగ్గర నుంచి, బాంబుల దాకా, అవ్వాయి సువ్వాయిల దాకా, రాకెట్ల దాకా తయారు చేసేదంతా అక్కడే. దశాబ్దాల తరబడి అక్కడ అనేక మంది పనిచేస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఓ ప్రమాదం, ఒక్కోసారి 2-3 ప్రమాదాలు. ఆ ప్రమాదాల్లో తయారు చేసే చోట రేగే మంటలు వాళ్ళు చనిపోవడంతో పాటు చుట్టుపక్కల వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. మరొకసారి శివకాశి ఏదైతే బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో పెను సంచలనం చోటు చేసుకుంది. దాదాపుగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా రేగిన మంటలతో బాణాసంచా కాలడం, తయారవుతున్నటువంటి బాణాసంచాలో వాడేటటువంటి పదార్థాలు కూడా ఏదైతే మంటని రగిలించేవి కావడంతో వాటిని బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అనేక మంది. మరొకసారి తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది.